సింధూర చంచలమ్మ ఇంటికి వస్తుంది. రాగానే అక్కడ ఉన్న కేశవ చంచలమ్మ లోపల ఉందని చెప్పి చంచలమ్మతో నీకేం పని ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో చాటుగా చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక కేశవ సింధూరతో ఇలా అంటూ ఉంటాడు. చంచలమ్మకు నీ మీద కోపం ఎందుకంటే నువ్వు స్థాయి లేని వాడిని, అర్హత లేని వాడిని పెళ్లి చేసుకున్నందుకే చంచలమ్మకి నువ్వంటే కోపం, అంతకు మించి ఇంకేమీ లేదు. అందుకే చంచలమ్మకు నువ్వంటే అస్సలు పడదు, అంతకు మించి ఇంకేం కోపం లేదు అని చెప్పి అంటాడు. అది విని సింధూర అయితే మౌనంగా ఉంటుంది. వాడు ఎలాంటి వాడో మాకు తెలుసు, కానీ నీకు మాత్రం ఇంకా అర్థం కావటం లేదు. వాడు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూస్తున్నా కదా, కానీ ఈరోజు మాత్రం వాడు చేసిన పని అస్సలు క్షమించరానిది. వాడు చేసిన పనికి ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు నువ్వే అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. అది విని సింధూర అయితే మౌనంగా ఉంటుంది. దాంతో కేశవ ఇలా అంటూ ఉంటాడు. వాడు చేసిన పని ఎలాంటిది అలాంటిది కాదు. వాడు చేసిన పనికి వాడిని చంపేయాలంత కోపంగా ఉంది, కానీ ఏం చేస్తాం, కానీ తప్పక నీ భర్త అవడంతో అక్కడే ఆగిపోయామని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అది విని సింధూర అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక కేశవ ఇలా అంటూ ఉంటాడు. ఆ చంటి ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ చంటిని ఇక్కడ అస్సలు ఉంచము అని చెప్పి అంటాడు. అది విని సింధూర చంచలమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా వాళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక కేశవ మాత్రం వాడు ఈ ఊర్లోనే ఉండడానికి వీల్లేదు, వాడు మాత్రం ఇక్కడ ఉండడానికి అస్సలు నేను అంగీకరించను అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. దాంతో సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.